మనకు తెలిసిన రామాయణం ఒక్కటేనా? ఇంకా ఉన్నాయా? కొంతమంది 64 రామాయణాలు ఉన్నాయి అంటారు. అది నిజమేనా? ఒకవేళ ఉంటే ఎందుకు అన్ని రామాయణాలు ఉన్నాయి? అందులో ఏది అసలు రామాయణం? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి రామాయణం అంటే ఒకే కథే గుర్తొస్తుంది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమ. కానీ నిజానికి రామాయణం ఒక్కటే కాదు. వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో, వివిధ విధాలుగా చెప్పబడింది. మనకు తెలిసింది వాల్మీకి రామాయణం. అది అసలు మూల కథ. కానీ తర్వాత కాలంలో అదే కథను చాలామంది రచయితలు తాము ఉన్న కాలం, సమాజాన్ని బట్టి, తమ తమ భావాలను బట్టి ఆ కథను చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ 'రామచరిత్రమానస్'. ఇది నార్త్ ఇండియాలో చాలా ప్రసిద్ధి పొందింది. ఇందులో భక్తిభావం ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగులో, తమిళంలో, కన్నడంలో కూడా వేర్వేరు రామాయణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రాముడిని దేవుడిగా, మరికొన్ని చోట్లలో రావణుడిని కూడా దేవుడిగా చూపించారు. కొన్ని రామాయణాలలో సీత పాత్రను మరింత బలంగా చూపించారు. అందుకే ఒక ఫేమస్ పర్సన్ సోషల్ మీడియా పోడ్కాస్ట్లో 64 రామాయణాలు ఉన్నాయి, అందులో ఏది నమ్మాలి అని కామెంట్ చేశాడు. ఆ పర్సన్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా రామాయణం విన్నా, చదివినా, రాసినా మంచి జరుగుతుంది అని అంటారు. అందుకోసం కూడా రచయితలు కానివారు కూడా రామాయణాన్ని రాశారు. 64 అనేది కరెక్ట్ నెంబర్ కాదు. చాలా రామాయణాలే ఉన్నాయి. ఎన్ని రామాయణాలు ఉన్నా అన్నీ చెప్పేది సీతారాముల కథనే. అయినా సరే అసలు రామాయణం ఏది అంటే మాత్రం వాల్మీకి రామాయణమే అసలు రామాయణం.